హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇగోండి డ్రెస్ టాప్కి ఫ్రంట్ వైపు స్లిట్ లేదా ప్లాంకెట్ అంటారు కదండి, అది ఎలా స్టిచ్ చేయాలనేది వీడియోలో చెప్తానండి. సో ఇప్పుడు వచ్చేసి ఈ నెక్ వెడల్పు ఫస్ట్ తీసుకోవాలండి. ఫుల్ షోల్డర్ తీసుకొని అందులోన నెక్ వెడల్పు మనం ఎంత పెట్టుకుంటామో చూడాలి ఒకసారి. వెడల్పు వచ్చేసి 4 ఇంచీలు, డౌన్ వచ్చేసి 3.5 ఇంచ్ అయితే నేను పెట్టానండి. ఇగోండి మిడిల్లోకి అయితే ఒక డాట్ పెట్టేసుకున్నాను ఈ కట్ట దగ్గర. ఇక్కడటే మనకి స్లిట్ అనేది వస్తుంది అనమాట, అది ఎలాగని చెప్తానండి. ఇగోండి పైనుంచి 5 ఇంచెస్ వరకు అయితే ఒక మార్క్ చేసుకోవాలి. 5 ఆర్ 6 మనకి ఎంత కావాలో ముందుగానే అడుగుతాం కదండి కస్టమర్కి, దాన్ని బట్టి అయితే మనము ఇలాగ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను హుక్స్ కూడా తగిలించుకునేటట్టుగా అయితే ఇందులో కుడతానండి. చూడండి, వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నేస్తే ఒక లైక్ చేయండి. చూసారు కదా, ఇలా స్ట్రైట్గా అయితే నేను లైన్ గీసేసాను. అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు వరకు ఇంకొక లైన్ గీసుకోవాలన్నమాట. ఇగోండి చూసారా, ఈ స్ట్రైట్గా ఉన్న లైన్కి సైడ్ని అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు వరకు అయితే ఇలా లైన్ గీసేసుకోవాలి. ఇలాగే 3 లైన్స్ అనమాట, మిడిల్లో లైన్ కలిపి 3 లైన్స్ గీసేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇలా గీసేసినాక మనము ఇది హుక్స్ పెట్టుకోవాలంటే ఒకలాగా కుట్టాలండి, లేదు నార్మల్గా ప్లాంకెట్ లాగా వేరే కలర్ వేసుకోవాలంటే ఒకలాగా కుట్టాలి. నేనైతే హుక్స్ పెట్టమన్నారండి, దాన్ని బట్టి అయితే నేను ఈ విధంగా డ్రా చేస్తున్నాను. ఇప్పుడు చూసారా, ఈ విధంగా అనమాట డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి 2.5 ఇంచ్ వరకు ఒక క్లాత్ తీసేసుకోండి. ఇలాగే 2 పీసులు తీసేసుకోవాలండి. ఆ వెడల్పు వచ్చేసి 2.5 తీసుకున్నాను కదా, ఈ పొడుగు వచ్చేసి 7 ఇంచెస్ అనమాట. ఎందుకంటే ఇందాక 5 ఇంచే కదా అక్కడట మార్కింగ్ చేసాము, అందుకోసం ఒక 2 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకొని 7 ఇంచెస్ వరకు ఇలాగ 2 క్లాత్లు అనేది తీసేసుకోవాలండి. ఈ గుండిలాగా ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా. సో ఈ ఫ్రంట్ వైపు ఈ స్లిట్ అనేది మనకు కనిపించాలంటే ఫ్రంట్ క్లాత్ తీసేసుకుంటే పైకి కనిపిస్తుందండి. ఇది లేదంటే నార్మల్గా సేమ్ క్లాతే తీసేసుకొని వెనక వైపు తిప్పేసి కుట్టేయవచ్చు. అది వీడియోలో చెప్తానండి, ఎలాగనేది చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు వచ్చేసి అయిపోయింది కదండి. ఇగోండి ఇక్కడ ఈ సైడ్ని ఒకటి కుట్టుకోవాలి, ఈ పక్కన ఇంకొక పీస్ ఉంది కదా అది కుట్టు వేసుకోవాలి. అయితే ఇగోండి ఈ పీస్ ఉన్నాయి కదండి, ఈ పీస్ని ఫోల్డింగ్ చేసుకోండి ఫస్ట్. ఇగోండి చెప్తాను, ఇగోండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఫోల్డింగ్ చేసినప్పుడు ఇందాక 1/2 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ మీద కుట్టేసుకొని రావాలి. ఇగోండి ఇక్కడ వరకు ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు చూపిస్తాను. ఇగోండి ఈ విధంగా పైనుంచి ఆ మార్కింగ్ మీద కుట్టు వేసుకొని వచ్చేయండి. సో నేను వచ్చేసి ఈ డ్రెస్కి ఫ్రంట్ వైపు హుక్స్ కూడా పెడతానండి, అందుకోసము మిడిల్లోన కొంచెం ఎక్కువ గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ వచ్చేటప్పుడు మిడిల్లో వేరే క్లాత్ కూడా యాడ్ చేయాలి. అయితే హుక్స్ ఎందుకు పెట్టమన్నారంటే కస్టమరు హుక్స్ పెట్టాలని చెప్పారు. నెక్ దిగినప్పుడే కూడా మనకి ఈజీగా ఉంటుంది అనమాట, హుక్స్ పెట్టేసుకుంటే ఓపెన్గా ఉంటుంది. తర్వాత హుక్స్ అనేది క్లోజ్ చేసేవచ్చు అనమాట. ఇగో చూసారా, ఈ విధంగా కుట్టేసుకొని ఇక్కడ కిందని రఫ్ ఇచ్చుకోవాలి. ఇగోండి ఈ క్లాత్ అనేది ఇలా ఉంచేయండి. ఇగోండి ఇక్కడ రఫ్ ఇస్తేనే మనకి అక్కడట ఊడిపోకుండా ఉంటాయండి కుట్లు అనేవి. ఇగో చూసారా ఇక్కడ అనమాట, ఇప్పుడు చూపిస్తున్నాను కదా. సో తర్వాత వచ్చేసి ఇలా డ్రెస్ని తిప్పేసుకొని ఇందాక ఇంకో క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్ తీసేసుకొని ఇక్కడట మళ్ళీ ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసాం కదా, ఆ మార్కింగ్ మీద ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. స్టార్టింగ్ కొంచెం రఫ్ చేసుకొని ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. ఈ స్లిట్ అనేది పొడుగేమొచ్చి నేను 5 ఇంచెసే పెట్టానండి. 5 ఇంచెసే పెట్టాలని లేదు, 6, 7 వరకు పెట్టచ్చండి. కాకపోతే ఇంకా 7 వరకు పెడితే మనకి కిందికి బాగోదు కదా, అందుకోసము ఇంకా లోపల సైడ్ నుంచి వేరే క్లాత్ అయినా డిజైన్ కింద వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ఏవైనా థ్రెడ్లు ఉంటే తీసేయండి. ఇక్కడ చూడండి చెప్తాను, మార్కింగ్ చేస్తున్నాను కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా క్రాస్గా ఇటువైపు ఒక ఇది చూసారా, ఈ విధంగా అనమాట 2 వైపులా ఇలాగా క్రాస్గా కట్ చేసుకోవాలి. మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ మీద ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఇగోండి కటింగ్ చేస్తాను కదా, మీకు మార్కింగ్ కనిపించట్లేదు కదండి. ఇగోండి చెప్తాను చూడండి, ఈ విధంగా నీట్గా జాగ్రత్తగా కట్ చేయాలి. ఇటువైపు ఇలాగా మళ్ళీ ఈ విధంగా ఇగో చూసారా, ఈ విధంగా కట్ చేస్తేనే మనకి ఇక్కడట రెడీ అయ్యవద్దు అనమాట. ఈ వెనక వైపు తిప్పేయండి, ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇలా వెనక వైపు తిప్పేసి ఇక్కడ నుంచి ఒక కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇగో నేను ఇప్పుడు తిప్పాను కదా, ఆ విధంగా అనమాట తిప్పేస్తే గ్యాప్ వచ్చింది చూసారా మిడిల్లోన. ఆ మిడిల్లోన గ్యాప్ వచ్చినప్పుడు ఇంకో క్లాత్ని మిడిల్లోన యాడ్ చేస్తానండి, ఎందుకంటే హుక్స్ పెట్టడానికి అవ్వదు కదా. ఇప్పుడు ఈ రెండో సైడ్ హుక్స్ క్లాత్ పెట్టకుండా హుక్స్ పెట్టేసామనుకోండి సెట్ అవ్వదు అనమాట. ఇక చూసారా ఇలా స్క్వేర్ లెక్క, అంటే ముందు వాళ్ళు పెట్టమన్నారులేండి కస్టమరు, దాన్ని బట్టి నేను ఇలాగా చేశాను.
ఇక్కడ చూసారా ఇలాగనమాట. ఈ ఖాళీలోన మనకి ప్యాంట్ క్లాత్ అయినా సెట్ చేసుకోవచ్చండి. ఇగోండి ఇలాగా కుట్టేసుకొని వచ్చేయండి స్లోగా. చూసారా? సో ఇప్పుడు వచ్చేసి ఇలాగ అయిపోయింది కదండి. గ్యాప్ వచ్చింది చూసారా? ఇందులో 1/2 ఇంచ్ వరకు అయితే గ్యాప్ వచ్చేసిందండి. ఈ గ్యాప్లోనే మనం క్లాత్ అనేది రెడీ చేస్తాను. ఇగోండి ఇలా క్లాత్ అనేది డబుల్ ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇక్కడ మనకి ఎంతవరకు హుక్స్ కావాలో అంతవరకు మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని అక్కడ నుంచి పైనుంచి ఒక 2.5 లేదంటే 3 ఇంచుల వరకు వదిలేయండి. అక్కడ నుంచి ఆ క్లాత్ని ఇప్పుడు చూడండి ఎలా పెడుతున్నానో ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కుట్టు వేసుకొని వచ్చేయడమే. మొత్తం అయితే కుట్టకూడదు. చూడండి వీడియోలో ఎలా కుడుతున్నానో. నీట్గా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలాగైతే డిజైన్కి డిజైన్ ఉంటుంది. మనకి హుక్స్ కావాలంటే హుక్స్ అయినా పెట్టేసుకోవచ్చు. ఇలాగ కుట్టేసుకొని వచ్చేయాలి. ఇగోండి ఇలాగా నేను కుడుతున్నాను కదా, ఈ విధంగా జాగ్రత్తగా ఇలాగ కుట్టేసుకొని వచ్చేయడమే. లేదంటే ఇందాక నేను స్క్వేర్ లాగా కుట్టాను కదండి, అలా కాకుండా వీ షేప్లోని కుట్టేసి ఆ వెనక వైపైనా తిప్పేసి మళ్ళీ ఇంకోటి కుట్టేసుకోవచ్చు అనమాట. ఇలాగా కుట్టుకోండి. ఇక్కడ వరకే కుట్టాలి, ఇంకా పైకైతే కుట్టకూడదు. చూపిస్తాను చూడండి. ఇక్కడ వరకే కుట్టుకొని రఫ్ చేసేసి ఇప్పుడు నీడిల్ అనేది తీసేయాలన్నమాట. జాగ్రత్తగా కుట్టాలండి. ఇక్కడట ఎక్కువ క్లాత్లు ఉంటాయి కదా, దాల్సరిగా ఉంటుంది. ఇదైతే ఓపెన్గానే ఉండాలి. కొంచెమే ఇలా రఫ్ చేసి వదిలేసి ఇగోండి ఇదైతే ఓపెన్గానే ఉంచాలి. అంటే నెక్ మనకి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఇంకా తల వెళ్ళదు కదండి, అలాంటప్పుడు ఇలా పెట్టేసుకొని ఉంటే బాగానే ఉంటుంది. హుక్స్ అనేది ఇలా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అనమాట. తర్వాత మనం దీనికి కాలర్ అనేది యాడ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేస్తే అయిపోతుంది. నెక్ కూడా ఈ విధంగా షేప్ అనేది వచ్చింది కదా, స్లిట్ అనేది. ఇది కాకుండా వేరేలాగా కూడా కుట్టేసుకోవచ్చండి. అంటే ప్యాంట్ క్లాత్ తీసేసుకొని పైనుంచైనా మనం కుట్టు వేసుకొని వచ్చేయచ్చు. అది ఒక మోడల్ అండి. ఇది ఒక మోడల్. ఇది ఏంటంటే హుక్స్ పెట్టడానికి ఎలా పెట్టుకోవాలనేది అయితే నేను వీడియోలో చెప్పానండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.